కడియం కావ్యకి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన సందర్భంలో కడియం కావ్య కూడా పబ్లిక్లోకి వెళ్తుంది. ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ వస్తుంది, అసలు రెస్పాన్స్ ఎలా ఉంది, తనని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మనతో పాటు కడియం కావ్య గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. పబ్లిక్లోకి వెళ్తున్నారు, ఎలా ఉంది ప్రచారం, ఎలా చేస్తున్నారు, రెస్పాన్స్ ఎలా ఉంది? మేము రేవంత్ రెడ్డి గారితో సమావేశమైనాక మన సీఎం వివిధ నియోజకవర్గాల్లో మండల స్థాయి సమావేశాలు జరుపుకుంటున్నాము. అందులో భాగంగా పరకాల, భూపాల్పల్లి, తర్వాత స్టేషన్ గన్పూర్లో 2-3 మండలాలు కవర్ చేశాం. ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజల ఆదరణ చాలా బాగుంది. స్వచ్ఛందంగా వస్తున్నారు చాలామంది. అక్కడే కాకుండా కూడా మన దగ్గరికి అసోసియేషన్ ప్రెసిడెంట్స్ అని చెప్పి, లేకపోతే ఇప్పుడు మా నాన్నగారు 35 ఏళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు, రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయనతోటి అనుబంధం ఉన్న 25 ఏళ్ళ కింద వాళ్ళు కూడా, 30 ఏళ్ళ కింద వాళ్ళు కూడా చాలా సంవత్సరాల తర్వాత వచ్చి మనల్ని వెల్కమ్ చెప్తున్నారు. ఓకే, రీసెంట్గా కూడా తుక్కుగూడ సభ, రాహుల్ గాంధీతో మీ ఫోటో దాదాపు విజువల్ కూడా వైరల్ అయింది. తర్వాత రేవంత్ రెడ్డి తోటి వరంగల్ జిల్లా నేతలంతా ముఖ్య సమావేశం పెట్టారు. ఏం చెప్పారు ఆ సమావేశంలో, ఏం జరిగింది? అంటే మా అందరికీ కూడా ఏమంటారు, సెగ్మెంట్స్ వైజ్, అంటే పార్లమెంట్ సెగ్మెంట్స్ వైజ్ కొన్ని మీటింగ్స్ అయినాయి సీఎం గారితో. మాకు సంబంధించిన మంత్రి గారు ప్లస్ ఎమ్మెల్యేలు అందరితోటి కలిసి మన కార్యాచరణ ఎలా ఉండాలి, మన ప్రణాళిక ఎట్లా ఉండాలి, కార్యకర్తలతో ఎలా ఉండాలి, మిగతా వాళ్ళతోటి కూడా ఎలా ఉండాలి, మనం ఏ విధంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకునే అవకాశాన్ని మనం ఎలా తయారు చేసుకోవాలి, ప్రణాళిక అనే దాని గురించి చర్చించడం జరుగుతుంది. ఫస్ట్ టైమా రాహుల్ గాంధీని కలవడం? ఫస్ట్ టైమే. ఓకే, ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా బాగుంది. అంటే ఆయన ఒక క్లియర్ విజన్ ఉన్న నాయకుడు, ప్లస్ సెక్యులర్ ఇండియా తయారు చేయాలి, సెక్యులర్ ఇండియానే నిలపాలి అనే ఉద్దేశంతో నాయకత్వం వహిస్తున్న ఒక మంచి కాంగ్రెస్ నేత. ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ నేతలే మీకు మద్దతు ఇవ్వట్లేదు, కాంగ్రెస్ నేతలలో మిమ్మల్ని ఓడగొట్టాలని చెప్పేసి పుకార్లు వస్తున్నాయి. దీని మీద మీరు ఏమంటారు? అది పుకారే అండి. పుకార్లు అంటే పుకార్లే, అందులో నిజమే లేదు అసలు. ఈ చోటా మోటా న్యూస్లో లేకపోతే పత్రికలలో మరి ఎందుకు వస్తున్నాయో తెలియదు అవన్నీ, కానీ అందులో ఏమాత్రం నిజం లేదు. ఎందుకంటే అందరూ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ కొండ సురేఖ మేడం కానీ, రేవూరు ప్రకాష్ రెడ్డి గారు కానీ, లేకపోతే నాయన రాజేందర్ రెడ్డి కానీ వాళ్ళు, తర్వాత మన వర్ధన్పేట ఎమ్మెల్యే వీళ్ళందరూ, యశస్విని రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్టెడ్గా మనకి సపోర్ట్ చేస్తున్నారు. మాకు తిరిగినట్టే మీకు కూడా తిరుగుతామని చెప్పి మాట ఇస్తున్నారు. చాలా మంచిగా ఉంది రెస్పాన్స్ వాళ్ళ సైడ్ నుంచి కూడా. వాళ్ళకి ఎలాంటి వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు మాతోటి, కాబట్టి అది ఉట్టి అవాస్తవం. అంటే కడియం కాంగ్రెస్లోకి వచ్చినాక భవిష్యత్తులో, అంటే ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాక మాకు ఎలాగో పదవి గండం ఉంటుందని చెప్పేసి కొంతమంది ఇద్దరు మినిస్టర్లో ఒకరికి భయం ఉన్నట్టుంది. ఇద్దరు మినిస్టర్లు ఎవరు? సీతక్క, కొండ సురేఖ. అట్లాంటిది ఏం లేదు యాక్చువల్లీ. ఎందుకంటే డాడీకి కూడా, అంటే కడియం శ్రీహరి గారికి కూడా అభివృద్ధి మీదనే ధ్యాస తప్ప ఇప్పుడు అర్జెంటుగా ఇంకేదో పెద్ద పదవి కావాలి. ఎందుకంటే ఆల్రెడీ తను చేసి ఉన్నారు, అన్ని పదవులు చేశారు, ఉప ముఖ్యమంత్రి పదవి వరకు వెళ్ళారు. ఇప్పుడు కొత్తగా ఒక పదవి కావాలన్న ధ్యాస తనకేం లేదు. కేవలం స్టేషన్ గన్పూర్ని అభివృద్ధి చేసుకోవాలన్న దిశగానే తను ఆలోచిస్తున్నారు. ఓకే, ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అని చెప్పేసి మీరు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉంది, మీ పర్సనల్ మేనిఫెస్టో అంటున్నారు. అసలు మీ మేనిఫెస్టో ఏంటి, ప్రజలకి ఏమన్నా చెప్పే ప్రయత్నం చేస్తున్నారా, మీ మనసులో ఉందేంటి? అంటే ఇంకా నేను ప్రస్తుతానికి నియోజకవర్గ మండల స్థాయి సమావేశాలలోనే ఉంటున్నాం కాబట్టి ఇంకా మన పర్సనల్ మేనిఫెస్టో ఇంకా అంటే ప్లానింగ్ చేయలేదు. 1-2 విషయాలు అయితే, మహిళలకి ప్రాధాన్యత, ఆడపిల్లలకి కానీ, స్కూల్ పిల్లలకి కానీ, తర్వాత యూత్కి, ఇవన్నీ అనుకుంటున్నాం అంతే. అంటే ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ మహిళలకి ప్రాధాన్యత ఇవ్వలేదు అనుకోవచ్చు. అంటే ఏ విధంగా అంటున్నారు మీరు? అంటే ఇప్పుడు మహిళలకి ప్రాధాన్యత అంటే ఇప్పుడు ప్రతి పార్టీ, నేను నా పర్సనల్ మేనిఫెస్టో నేను 2016 నుంచి కూడా మహిళల కోసం కడియం ఫౌండేషన్ తరఫున చేశాను కదా. నా పర్సనల్ మేనిఫెస్టోలో నేను చేయబోతున్నా అని చెప్తున్నాను. ఇది ఎట్లయినా ఉంటుంది కదా, డాక్టర్గా అంటే మనం పనిచేసే చోట, లేకపోతే అంతకుముందు మన నియోజకవర్గ ప్రజలు వచ్చారు, 2-3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. కానీ ఇప్పుడు అన్ని నియోజకవర్గాల ప్రజలు వస్తున్నారు, అన్ని వర్గాల ప్రజలు వస్తున్నారు, శుభాకాంక్షలు చెప్తున్నారు, సంతోషంగా ఉంది. బీజేపీ పార్టీని టార్గెట్ చేసి, అంటే మాటలే రావు నాకు అని చెప్పేసి లెర్నింగ్ అని చెప్పిన మీరు ఇప్పుడు బీజేపీ పార్టీనే టార్గెట్ చేసి ఫైట్ చేస్తున్నట్టున్నారు. అంతే కదా. యాక్చువల్లీ వాళ్ళు సెంట్రల్లో ఏదైతే వాళ్ళు చెప్తున్నారో 400 సీట్లు పైన వస్తాయని, అందులో అసలు నిజం లేదు. ఒకసారి రామ మందిరం నిర్మాణం అయిపోయాక ప్రజలు రిలాక్స్ అయ్యారు.
అభివృద్ధి ఎవరు చేస్తారో వాళ్ళ కోసమే ఓటేస్తామన్న దిశలో వాళ్ళు ఆలోచిస్తున్నారు. 10 years అభివృద్ధి ఏమో కేంద్రం దాదాపు అధికారంలో ఉంది, బీజేపీ అధికారంలో ఉంది, మేమే చేస్తామని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నారు. మొన్నటిదాకా బీఆర్ఎస్ నేతలు మటుకు 10 ఏళ్ళు వాళ్ళు ఉండి వాళ్ళు చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ ఎలా వీళ్ళందరినీ ఢీకొట్టగలుగుతుంది? ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్రంలో చూసుకుంటే అయితే 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు స్టార్ట్ చేశారు, అమలు కూడా జరుగుతుంది. పూర్తి స్థాయి అమలు మాత్రం ఎలక్షన్స్ తర్వాత జరుగుతుంది. ఉన్న లాస్ట్ 2500 ఏదైతే మహిళలకు ప్రామిస్ చేశారో అది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది స్టేట్కి సంబంధించింది. సెంట్రల్కి సంబంధించింది 10 ఏళ్ల నుంచి బీజేపీ ఒక్క ప్రోగ్రామ్ మన తెలంగాణకి ఇచ్చింది, లేకపోతే ఒక్క ఫ్యాక్టరీ ఇచ్చింది, లేదా పసుపు బోర్డు ఇచ్చింది, రైల్వే లైన్ ఇచ్చింది. ఇట్లాంటి ఏదైనా ఒక్కటి మనం ఎన్నోసార్లు చూస్తుంటాం. రైల్వే బడ్జెట్ వచ్చినప్పుడైనా, కొత్త రైల్వేస్ మంజూరైనప్పుడైనా కూడా మనకి వస్తుందేమో అన్న ఆశతోటి ప్రతిసారి చూసినాం. కానీ ఎప్పుడు తెలంగాణకి మొండి చేయి ఇచ్చారు. కేవలం వాళ్ళు రాముడిని మాత్రమే చూపించి ఓట్లు ఏమని అంటున్నారు. రాముడు అందరి వాడు, కేవలం బీజేపీ వాళ్ళకే చెందినవాడు కాదు. కాబట్టి మన దేవుడు మనకు ఉన్నప్పుడు మనకి అభివృద్ధి కూడా కావాలి అన్న అంశంతో మేము ముందుకెళ్తున్నాము. అదేవిధంగా మేము ఏదైతే దళితులు, ఎస్టీలు, తర్వాత మైనారిటీ, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కోసం ఏదైతే అసలు అధిక సంఖ్యలో ఇది జనాభా ఉందో, మనకి ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ గారు హిస్సేదార్ న్యాయ్ అని ఒకటి పెట్టారు. దాంట్లో ఏంటంటే జనగణన చేసి దాంట్లో ఎంతమంది ఉన్నారు, రేషియోస్ ఏంటి, ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు, క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎస్టీలు ఎంతమంది ఉన్నారో దాని ప్రాతిపదికన రిజర్వేషన్స్ కానీ, వాళ్ళకి ఉద్యోగాలలో అవకాశాలు కానీ, లేకపోతే వాళ్ళకి రావాల్సిన వాటాలు కానీ, ఇవన్నీ పాపులేషన్ బేస్డ్ చేస్తాము అని అంటున్నారు. కానీ ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో అయితే, ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మోడీ గారు ఏం చెప్తున్నారు, ఉన్న రిజర్వేషన్స్ ఎత్తేస్తాము, లేదా కాన్స్టిట్యూషన్ని రద్దు చేస్తాము, అంబేద్కర్ని తీసేస్తాము అని అంటున్నారు. సో ఇదంతా కూడా ఇప్పటికే గత కొన్ని సంవత్సరాలు మార్పులు చేస్తాం అంటున్నారు, కానీ మొత్తం తీసేస్తామని లేదు. ఆ కొన్ని మార్పులు కూడా చేయాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు ఒక విధంగా వాళ్ళు మార్పులు చేయాల్సిన అవసరం ఏంది? అట్లా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఉంది, అది ఎందుకు పెండింగ్ పెట్టారు? ఈసారే ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. పాస్ చేసినట్టు చేసి దాన్ని పెండింగ్ ఎంత పెట్టారు? ఈసారి రాలేదు. వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. అంతెందుకు ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ అది కూడా చేయొచ్చు. వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేస్తారు. అప్పటికప్పుడు చేసిన బిల్స్ ఉన్నాయి. కానీ ఇవన్నీ పక్కన పెట్టారు. ఒకటి, దళితుల పైన కూడా మనం చూసిన మణిపూర్లో కూడా క్రిస్టియన్ మైనారిటీస్ పైన, ఏ విధంగా ముస్లిమ్స్ పైన ఇక టెర్రరిస్ట్ అనే ముద్రేస్తున్నారు. ఈ విధంగా వాళ్ళ బతుకుని ఆగం చేస్తున్నారు, జీవితాలను ఆగం చేస్తున్నారు. అట్లాంటి పరిస్థితులలో మోడీ ప్రభుత్వము ఏం బాగా చేసినట్టు? రానున్న రోజులు ఇంకో 5 సంవత్సరాలు వాళ్ళకే ఇస్తే ఈ భారతదేశాన్ని ఇంకా ఆగం చేసి పెడతారు వాళ్ళు. ఓకే, మీరు ఇప్పుడు అన్నారు అంటే ఇన్ని దాదాపు బ్రేక్ చేశారు, అంటే ఇంత ప్రజలకు ఇంకా చేయాల్సింది ఉంది బీజేపీ అని చెప్పేసి ఇన్ని రోజులు చేయలేదని మీరు అంటున్నారు. కాంగ్రెస్ కూడా తక్షణమే ఇన్స్టెంట్గా చేయాల్సింది రైతు రుణమాఫీ చేయొచ్చు కదా, ఎందుకు పెండింగ్? ఇప్పుడు ఏమైందంటే మనం చూసాము మొన్న అసెంబ్లీ డిసెంబర్లో అయిపోయింది, అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. తర్వాత ఇప్పుడు వితిన్ 3 monthsలోనే మళ్ళీ 4 months అయిపోయింది. ఓకే 4 monthsలో మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి. సో ఇదంతా కోడ్ ఒకటి, తర్వాత వాళ్ళు కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి లేదు, సమీక్షలు చేసుకునే. ఇప్పుడే మనం అనుకున్నాం కదా పార్లమెంట్ సెగ్మెంట్స్లో ఎలక్షన్స్కి ఏ విధంగా ముందుకెళ్దాం, అట్లాంటి సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎంతైనా రాజకీయ పార్టీ లాగా వీళ్ళు కూడా ముందుకెళ్ళాలి కదా, వీళ్ళు అధిక స్థానాలు గెలుచుకోవాలంటే దాని మీద ధ్యాస పెట్టారు. ఇవన్నీ రైతు రుణమాఫీ కానీ మిగతా విషయాలన్నీ కూడా ఈ ఎలక్షన్ కూడా అయిపోగానే అమలు చేస్తారు. మ్యాక్సిమం అందరినీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ లీడర్ అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరినీ కలుపుకొని వెళ్తున్నా అని చెప్పేసి మీరు అంటున్నారు. సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ రావుని కలిసారా మీరు? మేము కలవలేదు, పర్సనల్గా అయితే ఇప్పటివరకు కలవలేదు. ఎందుకు? అందరి ఇళ్లలో పోయినప్పుడు, అందరినీ కలిసినప్పుడు ఆయన రీసెంట్గా కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండు, ఎందుకు ఆయన కలవలేదు? పర్టికులర్ రీజన్ ఏం లేదు. ఏంటంటే మనం మొన్న మీటింగ్ జరిగినప్పుడు కూడా అక్కడ మన మీటింగ్కి వచ్చారు, డాడీ వెనకాలే కూర్చున్నారు. అది పర్టికులర్గా కలవకపోవడం అనేది ఒక రీజన్ బట్టి ఆగడం అనేది అయితే జరగలేదు. ఆయనతో కూడా కలుసుకొని మాట్లాడుకొని ఆయన సపోర్ట్ కూడా తప్పకుండా తీసుకుంటాం. అంటే అంత డిలే టైం ఎందుకు అయింది దయాకర్ని కలవడానికి? ఎందుకంటే ఆల్రెడీ ఆయన కొద్దిగా బాధపడుతున్నాడు, కావ్యకి టికెట్ ఇచ్చినారు అని చెప్పేసి. అంటే అక్కడ ఫస్ట్ ఆయననే కలవాలి కదా. అంటే అక్కడ రాగానే ఆయనకు టికెట్ ఇస్తా అని కూడా అనలేదు కదా. ఆయనే ఏదో ఆయన ఉద్దేశాలు, ఆయనే దేనికోసం వెళ్ళారో మనం చెప్పలేము. మనకి ఇక్కడి నుంచి టికెట్ వచ్చింది కరెక్ట్ అంటే మనం ఒక ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళాము. ఇక్కడున్న మినిస్టర్ గారిని, తర్వాత ఎమ్మెల్యేస్ని కలవడం జరిగింది. ఇవాళే మొన్న ఒక 4-5 days బ్యాక్ మా గన్పూర్ ఇన్ఛార్జ్ ఇందిరా గారిని కూడా కలవడం జరిగింది, సపోర్ట్ అడగడం జరిగింది.
నెక్స్ట్ రైట్, ఇందిరా అంటే నెక్స్ట్ మేబీ ఇందిరా గారు అంటే గుర్తుకొచ్చింది. అంటే 5,000 మందితో కడియం కావ్య కాంగ్రెస్లో చేరకుండా కడియం శ్రీహరి రాకుండా అడ్డుకుంటా అన్న ఇందిరా ఎట్లా మళ్ళీ కలిసారు మీరు ఎవరికైనా సడన్గా? అంటే రాహుల్ని కలుస్తా, అదే సోనియాని ఇప్పుడు కలుస్తా. తను చాలా కాంగ్రెస్ గన్పూర్లో చాలా బలహీనంగా ఉన్న పరిస్థితులలో తను అంటిపెట్టుకొని ఉన్నారు. అప్పుడు ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఒక స్ట్రాంగ్ లీడర్గా తను ఎదిగారు. కాంగ్రెస్ పార్టీని కాపాడుకున్నారు 10 ఏళ్ళ నుంచి. ఎవరికైనా ఉంటుంది కదా, వెంటనే నీ ప్లేస్కి వచ్చి లేకపోతే అక్కడ మేము కొత్తగా ఎంట్రీ ఇవ్వడం వల్ల వాళ్ళ కార్యకర్తలు డిస్టర్బ్ అవుతారేమో అన్న ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది కదా, అవన్నీ మనం మాట్లాడుకున్నాము. ఏం ప్రాబ్లమ్స్ ఉండవు అని మేము ఇప్పుడు జరిగే ప్రతి మండల సమావేశంలో చర్చించుకుంటున్నాము. వాళ్ళకి కూడా చెప్తున్నాము, అందరికీ కొత్త పాత అందరం కలిసి ముందుకెళ్దాము, అందరికీ అంటే కడియం చక్రం తిప్పడం అంటే ఇదేనా? కావచ్చు. ఉమ్, ఈ ఆయన చక్రం గురించి మాట్లాడే అంత ఏజ్ నాకు లేదు. ఉమ్. రైట్, ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టిన కడియం కావ్యకి రైతుల నుంచి ఏమైనా సమస్యలు ఎదురైనాయా? ఎందుకంటే దాదాపు బీఆర్ఎస్ అటు ఆరోపిస్తుంది, బీజేపీ ఆరోపిస్తుంది, పంట మొత్తం ఎండిపోయి రైతులు బాధపడుతున్నారు, నీళ్లు లేక, సాగునీరు. అయితే నేను ఇంకా పూర్తి స్థాయిలో రైతుల్ని చేరుకోలేదు కాబట్టి నాకు ఇంకా లైవ్గా అయితే భూపాలపల్లికి వెళ్ళారు, పరకాలకి వెళ్ళారు, అంటే ఇక మనం జనగాం మీటింగ్ సమావేశాల దగ్గరే కలుసుకున్నాం కదా, అక్కడ మనతోటి వీళ్ళైతే అడుగుతున్నారు, ఇవాళ అడిగారు రుణమాఫీ గురించి ఊర్లలో అడుగుతున్నారు, అంటే అది కూడా అవుతుంది, మీరు ఒక 4 రోజులు ఆగండి అని చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పటి వరకు దాదాపు ఒకటి కరువు అంటే ఇప్పుడు వర్షాకాలాలు అయితే ఇప్పుడు రావు, డిసెంబర్లో, జనవరిలో, ఫిబ్రవరిలో రావు. కాబట్టి అప్పుడే కరువు వచ్చిందనో లేకపోతే అప్పుడే రాగానే మిగిలిన వాళ్ళ తప్పులని మన మీద వేయడానికి ట్రై చేస్తున్నారు తప్ప అందులో వాస్తవం లేదు. రైతులకు కూడా ఇప్పుడు ఈ పాటికి పంట చేతికి వచ్చే టైం కాబట్టి ఈ 1 మంత్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది అంటే ఏమంటారు? అదే అది జూన్ జూలైలో చూస్తే తెలుస్తుంది కదా. అంటే ఇప్పుడు ఎండాకాలం ఇప్పుడు నేను ముందే ప్రిడిక్ట్ చేసి చెప్పలేను కదా, జూన్ జూలైలో వర్షాలు పడతాయా లేదా అని నేను చెప్పలేను. కాంగ్రెస్ ఇప్పుడు 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ఉంది, సో కాంగ్రెస్ వస్తే కరువు వస్తుందా లేదో మనం నెక్స్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం. రైట్ మేడం, కాంగ్రెస్లో దాదాపు మీరు ఎంపీగా గెలిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ విధంగా ప్రజలకు న్యాయం చేస్తారు? వరంగల్కి మెయిన్గా ఉన్న సమస్య కోచ్ ఫ్యాక్టరీ, ఇప్పటి వరకు కూడా రాలేదు. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ వరంగల్కి నేను చేయాల్సింది చేస్తాను, కానీ దేశవ్యాప్తంగా బీజేపీ అయితే పవర్లో రావద్దని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడున్న ఎట్లయినా నేనే గెలుస్తాను, కానీ ఏమాత్రం అవకాశం కూడా బీజేపీ అభ్యర్థికి ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ వర్ధనపేటని ఆగమాగం చేసిండ్రు, అవినీతి చేసిండ్రు, చాలా ఘోరంగా భూ కబ్జాలు చేసుకున్నారు. ఒక్కసారి వాళ్ళకి ఏమైనా పొరపాటున 1% అవకాశం వచ్చినా కూడా మిగతా 6 నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు కబ్జా చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నిన్ననే భూపాలపల్లికి వెళ్తే అక్కడ కూడా కొండలు, క్వారీలు అన్నీ కూడా వాళ్ళ పేరు మీద ఉన్నాయంట. వాటిని కూడా బ్లాక్ చేయడానికి అక్కడ ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నారు. ఓకే, ఇప్పుడు వరంగల్ మాజీ ఎమ్మెల్యే, హన్మకొండ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కూడా ఒక వర్డ్ అన్నారు. ఇద్దరు లీడర్స్ అంటే మీరు అటు ఆరూరు రమేష్, కేసీఆర్ దగ్గర నేర్చుకుని పోయిన వాళ్ళే కడియం శ్రీహరి, ఆరూరు రమేష్, వాళ్ళకి ఎవరు అభ్యర్థులు లేక మా పార్టీ నుంచి తీసుకున్నారు అని అంటే. సో నేర్చుకోవడం అనేది మనిషి జీవితంలో ఒక భాగం. ప్రతి ఒక్కళ్ళు ఒక విద్యార్థియే. నేను కాంగ్రెస్లో నేర్చుకోవచ్చు, బీఆర్ఎస్లో నేర్చుకోవచ్చు, ఎక్కడైనా నేర్చుకునేటోళ్ళు నేర్చుకుంటారు. కానీ మంచి నేర్చుకోవాలి, ఎక్కడ పోయినా చెడు నేర్చుకొని అక్కడ వెళ్ళి విచ్చలివిడిగా వాళ్ళు చేసిన అక్రమాలు కాపాడుకోవడానికో కప్పిపుచ్చుకోవడానికో వెళ్ళిన బాపత్ అయితే మేము కాదు. తెలంగాణ వ్యాప్తంగా పొలిటికల్ లీడర్స్ అంటే ఇటు బీఆర్ఎస్, బీజేపీ ఎందుకు కడియం కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు? అంటే ఇప్పుడు ఏమంటారు, కాయలు పండ్లున్న చెట్లకే దెబ్బలు తగిలినట్టు బలమైన ఇన్ని రోజులు వాళ్ళు కడియం శ్రీహరినే కదా వాయిస్గా వాడుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ మీదకి. ఎందుకంటే కడియం శ్రీహరి మాట్లాడితే ఇంకొకరు నోరెత్తారు, ప్లస్ లేదా అతన్ని నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నువ్వే ఇన్ని తప్పులు చేసినావు అని అడిగే పాయింట్అవుట్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి కడియం శ్రీహరిని ముందు పెట్టుకొని నడిపించాలి ఇన్ని రోజులు అసెంబ్లీ కానీ మిగతా విషయాల సమస్యలపైన అన్నిటిపైన కూడా. అట్లాంటిది ఇప్పుడు కడియం శ్రీహరి బయటకు వచ్చినాక వాళ్ళకు ఒక బలమైన నేత బయటకు వెళ్ళిపోయాడు. అలాగే కడియం కావ్య కంపల్సరీ ఇక్కడ గెలుస్తుంది. బీఆర్ఎస్ వాళ్ళు పిలిచి టికెట్ ఇచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు పిలిచి టికెట్ ఇచ్చారు, కాబట్టి బలమైన అభ్యర్థి కడియం కావ్య అని తెలుసు కాబట్టి ఆమెని కూడా ఏదోటి అనాలి. వాళ్ళకి పాపం అభ్యర్థుల్ని వెతుకునే టైం కూడా లేదు, కేవలం నా మీద 18 మంది రెడీగా ఉన్నారు. ఎవరికి బీఆర్ఎస్ కి ఆల్రెడీ 18 మంది రెడీగా ఉంటే 18 మంది రెడీగా ఉన్నారు, కానీ ఒకరిని సెలెక్ట్ చేసే టైం లేదు వాళ్ళకి. రాజయ్యకి ఆల్మోస్ట్ మా సంప్రదిస్తున్నారు అని చెప్పేసి ఒక టాక్ ఉంది. చాలా మంచిది. ఒకవేళ రాజయ్య మీకు మళ్ళీ బీఆర్ఎస్ నుంచి పోటీగా దిగితే డిపాజిట్ రాదు ఆయనకి. నా గెలుపు ఇంకా ఈజీ అవుతుంది, నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు.
ప్రచారానికి. ఎందుకు ఇన్ని రోజులు రాజయ్య మీద ఆరోపణలు వినబడ్డాయి, ఇప్పుడు ఎందుకు సడన్గా వినిపించట్లేదు? ఆయన అసలు చీకట్లోకి వెళ్ళిపోయాడు కదా, ఉమ్. కాబట్టి ఆయన మీద ఇప్పుడు కనబడని వ్యక్తి మీద ఏం ఆరోపణలు చేస్తారు? ఉమ్. అంటే అధికారంలో ఉండి తప్పులు చేసినప్పుడు ఆయన ఆరోపిస్తారు కదా. మీకు పోటీ ఎవరు ఇప్పుడు వరంగల్లో? అంటే బీజేపీ? అసలు ఎవరు పోటీ కాదు, పార్టీగా కాస్త కూస్తో బీజేపీ మాత్రమే ఉంది. అరూర్ రమేష్ ఒక మచ్చబడ్డ నేత, ఆయన మీదనే అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆయనకి ఏంటంటే తన మన భేదం లేకుండా భూ కబ్జాలు చేసిండు, వెంచర్స్ చేసుకున్నాడు, లిటిగన్ ప్రాపర్టీస్ చేతపుచ్చుకున్నాడు, అన్ని అక్రమాలు చేసిండు. కాబట్టి ఏదో ఒక అధికార పార్టీకి వెళ్ళాలనుకున్నాడు, బీజేపీలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి అక్కడి నుంచి కూడా మనకి ఏమి ఇబ్బంది లేదు. బీఆర్ఎస్ వాళ్ళైతే ఇంకా అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. కాబట్టి ఈ రెండు కూడా నేను ఏమీ కాంపిటీటర్స్ అనుకోవట్లేదు. ఓకే, మీరేమో బీఆర్ఎస్లో లీడర్స్ మమ్మల్ని పట్టించుకోకపోతేనే మేము పార్టీ మారామని చెప్పేసి మీరు అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు మట్టుకు మేము పట్టించుకోకపోతేనే మాతో కలిసి రీసెంట్గా కూడా ధర్నా ఎట్లా చేసింది కడియం కావ్య అంటున్నారు. అంటే అప్పుడు ఇంకా తప్పదు కదా, కొన్ని మరి ధర్నాకే పిలిచారు, అంతేగాని సమావేశాలు చేసుకుందాము లేకపోతే నియోజకవర్గంకి ఏదన్నా ఒక నియోజకవర్గంకి తీసుకెళ్ళి నాతోటి ఒక మండల స్థాయి సమావేశం జరిపారా, లేదా ఒక పార్లమెంట్ అభ్యర్థిగా ఈమెను ప్రకటించారు, మనమందరం ఎలాంటి కార్యాచరణ రూపొందించుకుందాం అని చెప్పి ఈ 6 ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎక్కడైనా మీటింగ్ పెట్టుకున్నారా? అదొకటి చాలు కదా ఆన్సర్. ఏం చెప్తారు ఫైనల్గా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి? మీకోసం మాట్లాడడానికి బలంగా లేకుంటే నిర్భయంగా మాట్లాడే ఒక అమ్మాయి డాక్టర్ కడియం కావ్య. మీకోసం తప్పకుండా ఇక్కడే ఉంటా, వరంగల్లో నేను ఎక్కడికి వెళ్ళను, ఎప్పుడు అందుబాటులో ఉంటా, మీ కష్ట సుఖాలు తెలుసుకుంటాను, మీకు కావాల్సిన అభివృద్ధి పనులన్నీ చేసి పెడతాను, నిజాయితీగా పనిచేస్తాను. కడియం శ్రీగారు ఎలా పనిచేస్తారో నేను అంతే నిజాయితీగా పనిచేస్తాను. కాబట్టి మే 11 జరగబోయే లోక్సభ ఎలక్షన్స్లో నన్ను కాంగ్రెస్ అభ్యర్థిగా హస్తం గుర్తు కొట్టేసి గెలిపించాలని, మీ ఢిల్లీకి గొంతుగా నన్ను పంపించాలని అందరినీ వేడుకుంటున్నాం. ఓకే మేడం, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, నాకు పోటీ అంటూ లేదు, బీఆర్ఎస్ నేతలు కాదు, అదేవిధంగా బీజేపీ నేతలు కాదు, కాంగ్రెస్ పార్టీకి పోటీ అంటూ లేదు, ఖచ్చితంగా గెలుపు నాదే అని చెప్పేసి కరాఖండిగా చెప్తున్నారు కడియం కావ్య. అయ్యో, మీ బర్త్డేనా అండి ఇవాళ? సారీ మేడం, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. చూస్తున్నాం, అనుకోకుండా మా కావ్య గారి బర్త్డే అని చెప్పేసి మనకు తెలిసింది. అభిమానులు కూడా వాళ్ళ ఆనందంతో ఈ టైంలో కూడా వాళ్ళు కడియం కావ్యకి విష్ చేస్తున్న విజువల్స్ మనం ప్రత్యేకంగా చూపిస్తున్నాం. రండి బ్రదర్. ఓకే, ఇట్లా నిల్చోబెట్టేసి కావ్య నాయకత్వం వర్ధిల్లాలి. కడియం కావ్య నాయకత్వం వర్ధిల్లాలి. కడియం కావ్య నాయకత్వం వర్ధిల్లాలి. థ్యాంక్ యూ. హలో రా. రీసెంట్ పిక్ అనుకుంటా ఇది మ్యాక్స్. అయ్యో, కేక్ తెచ్చినావా? అభిమానులు అండి మీరంతా? ఎలా ఉంది అంటే ఇప్పుడు తన ప్రచారం కూడా చేస్తుంది ఆల్రెడీ. రామ్మా బయటికి ఖాయం, పక్క భారీ మెజార్టీతో గెలవబోతుంది వరంగల్ ఎంపీగా వెరీ సూన్. చూస్తున్నాం విజువల్స్లో కడియం కావ్య గారి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అభిమానుల మధ్యలో జరుగుతుంది. ఇంటర్వ్యూ మధ్యలో కొద్దిగా ప్రేక్షకులకి డిస్టర్బ్ అవుతుంది అనుకుంటా. బట్ మేడం, ఇన్ని రోజులు డాక్టర్గా బర్త్డే చేసుకుని ఉంటారు, ప్రస్తుతానికి ఒక పొలిటికల్ లీడర్గా మీరు బర్త్డే చేసుకుంటున్నారు.